హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క శివనామస్మరణం చేస్తుంటే మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో భక్తులు శివనామస్మరణం చేస్తూ భక్తుల శివనామస్మరణం అంతా మారుమోగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలయంలోని మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసం జాగరణ ఎంతో భక్తితో ఇక్కడ మోక్షాన్ని ఫలాన్ని లభిస్తాయని చెప్పేసి ఈరోజు శివనామస్మరణంతో భక్తులు ఆనందంగా ఉన్నారు. ఈ యొక్క పాపాలు మనం చేసుకున్న పాపాలని తొలగిపోవాలనేసి దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాప వినాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ యొక్క మంత్రాన్ని ఇలా జపిస్తూ ఉంటే మనం చేసుకున్న సకల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో మనం ఆలయ పురోహితుల్ని అడిగి తెలుసుకుందాం. ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు, జాగరణ చేసినందుకు ఫలితం ఏమిటి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో మనం ఆలయ పురోహితుల్ని అడిగి తెలుసుకుందాం. హర పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు శివరాత్రి అంటే శివుని యొక్క రాత్రి, లింగోద్భవము అంటే స్వామివారు లింగముగా ఉద్భవించినటువంటి రోజు కాబట్టి మనం ఈరోజు శివరాత్రి అనేటువంటిది కూడా చేసుకుంటాం. అది కూడా ఆయన అర్ధరాత్రి సమయంలో ఉద్భవిస్తారట. అందుకని చెప్పి రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆయనకి రాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం చేసి నైవేద్యం పెట్టి, ఎందుకంటే ఆ సమయంలో మనం ఏమీ తినకూడదు కాబట్టి తెల్లవారిన తర్వాత అంతే ఆ కాలమంతా కూడా జాగరణ చేసి ఉదయం మళ్ళీ స్వామివారికి నైవేద్యం చేసుకొని భోజనాదులు ప్రసాదాలు కూడా భుజిస్తాం. అందుకని చెప్పి శివరాత్రి అనేటువంటిది చేసుకుంటాం. హరహరుడు, కాలహరుడు, శంకరుడు, బోలాశంకరుడు, సురాసురుడు నమస్కృతం. ఆయనకి దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అర్చించబడేటువంటి ఏకైక దేవుడు పరమేశ్వరుడట. శ్రీమన్నారాయణమూర్తిని కేవలం దేవతలే అర్చిస్తారు, కానీ పరమేశ్వరుడు అట్లా కాదు, అటు రాక్షసులు కానీ ఇటు దేవతలు కానీ కూడా అర్చిస్తారు. అందుకే ఆయన బోలాశంకరుడు అంటే అడగగానే వరమిచ్చేటువంటి వాడు. అందులో ఐశ్వర్య ప్రదాత. మనందరం కూడా ఐశ్వర్యం గురించి లక్ష్మీ ఆరాధన చేస్తాం, కానీ ఆ లక్ష్మీదేవి ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. కానీ ఈశ్వరుడి ద్వారా వచ్చేటువంటి లక్ష్మి స్థిరంగా ఉండి ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండడానికి, తర్వాత మోక్షప్రాప్తి గురించి కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం ఆనవాయితీగా మనకి పురాణాల దగ్గర నుంచి వచ్చింది. అంతేకాకుండా అదేవిధంగా మా మణికొండ దేవాలయం, పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇది అతి పురాతన దేవాలయం, స్వయంభూగా ఉండేది. కాదే కొంతకాలం ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశాము. దినదినాభివృద్ధిగా మణికొండలో మరో కైలాసంలాగా ఈ దేవాలయాన్ని మా కమిటీ వారి యొక్క సహకారము, గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు చాలా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తుంది. భక్తుల యొక్క సహకారము, దానికి తగ్గట్టు దీనికి పర్మనెంట్గా మాకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా డోనర్స్ కూడా అట్లాగే ఉన్నారు. ముందు శివాలయం, తర్వాత రేణుకా ఎల్లమ్మ, తర్వాత అయ్యప్ప, నవగ్రహాలు, దత్తుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గోశాల, సాయిబాబా. ఈ మధ్యనే ఈ దేవాలయానికి దక్షిణ రాజగోపురం కూడా ఏర్పాటు చేశాం. అందరి దాతల సహకారము, కమిటీ వారి యొక్క ప్రోద్బలంతో అందరం సమిష్టిగా ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా ముందుకు తీసుకొని వెళ్తూ భక్తులందరూ కూడా కొంగు బంగారంగా ఈ దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందమ్మా. హిందువులు పవిత్రంగా పూజించే ఆధ్యాత్మిక పర్వదినం ఈ మహాశివరాత్రి. గరళ కంఠునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, శివార్చనలు, బిర్వార్చనలు, ప్రదోషకాల అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఇలా ఎన్నో పూజలు చేస్తూ భక్తులు వాళ్ళ భక్తులను చాటి చెప్తుంటారు. హిందువులు ఆరాధ్య దైవాల్లో శివుడు ఒకరు అని చెప్పుకోవచ్చు. పురాణాల్లో పెద్దలు చెప్పేవారు, గరళాన్ని మింగిన మానవాళికి కాపాడిన రోజు మహాశివరాత్రి వచ్చిందని చెప్తూ ఉంటారు. శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం చేస్తే పుణ్యమోక్షం లభిస్తుంది అని పెద్దలు చెప్తారు. అలాగే మంత్రాలు తెలియకపోయినా భక్తితో చెంబడు నీళ్లు పోసినా చాలు అని, నాకు ఆ రెండు సమానమే అని చెప్పేవారు మన కైలాసనాథుడు. హైందవ సాంప్రదాయాలలో నిత్య, పక్ష, మాస, మహా, యోగా అనే 5 శివరాత్రులు కూడా ఉన్నాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా ఎంతో భక్తితో శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణం చేసి ఆయనకు చెంబడు నీళ్లు పోసి అభిషేకం చేసినా చాలు అని మన ప్రీతికరమైన కైలాసనాథుడు. जलम समर्पयामि. ओम प्राणाय स्वाहा, पानाय स्वाहा, व्यानाय स्वाहा, समानाय स्वाहा, उदानाय स्वाहा. मध्ये मध्ये उत्तरापौषणं जलम समर्पयामि. मुखवार्ते ताम्रपुरी पलांते हृद पलांते सात गुण्यार्ते द्रवदक्षिणां समर्पयामि. श्री पार्वती रामलिंगेश्वराभ्यां नमो नमः. ఈ శివరాత్రి రోజున ఎంతో భక్తితో భక్తులందరూ ఆయనకు ఉపవాసం, జాగరణంతో ఉంటారు. వారి మాటల్లోనే ఆయనకు చేసే పూజ గురించి మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే.
నమస్తే. మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు కూడా శుభాకాంక్షలు. శివరాత్రికి అందరూ చేయాల్సింది ఇదే కదా, అందరూ జాగారం ఉంటారు. ఈ శివాలయం మొదలు అసలు ఆ స్టార్టింగ్లో మేము ఇక్కడే ఉన్నాం. గజం 1000 రూపాయల నుంచి ఇప్పుడు 1,00,000 రూపాయలు అయ్యింది. ఇక్కడే మా ఇల్లు పక్కనే. శివాలయం చిన్నగా ఉండేదన్నమాట. అప్పుడు నేను 5 సర్పస్ తోటి ఆభరణం చేయించి పెట్టాను ఇక్కడ నేను నా ఇల్లు కట్టుకునేటప్పుడు. అంతా బాగుంది, ఇంత బాగా డెవలప్ చేసేసారు. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఏం చేస్తున్నామో ఏం అర్థం కావట్లేదు నాకు. ఎప్పుడో చాలా రోజులు అయింది గుడికి వచ్చి, ఇప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ అయింది జనాలు. ఎందుకంటే జనాభా పెరిగే కొలితే డెవలప్ అయినట్టే లెక్క. మన హైదరాబాదే మొత్తం జనాభా పెరుగుతుంది, ఆంధ్ర ఏమీ లేదు. ఆంధ్ర జనం సగం మంది ఇక్కడికే వచ్చేసారు ఇప్పుడు. మరికొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలంటే శివుడు అంటే ఏంది, ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేసాడు. సదాశివుడు ఆయన ఎప్పుడు ఆనందంతో లీనమవుతుంటాడు. మనని కూడా అలాగే ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉంచాలని ఆ శివరాత్రి రోజు అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస కర్పూర గౌరీ శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరు ప్రతి సంవత్సరం ఇలానే వస్తుంటారా? ఉపవాసం ఉంటారా? జాగరణ కూడా చేస్తాను. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చాలా సంవత్సరాల నుంచి. మేము ఇక్కడికి వచ్చి 17 ఇయర్స్ అవుతుంది. ఇదే గుడికే వస్తాం. మరికొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఉపవాసం, జాగరణ, శివుడికి అభిషేకాలు మాకు మా అపార్ట్మెంట్లో 8 o'clock నుంచి పూజలు జరుగుతాయి అన్నమాట. సో అక్కడే ఉంటాము. ఈసారి ఏం కోరికలు కోరుకున్నారు? కోరికలు బయటకు చెప్పకూడదండి. ప్రతి సంవత్సరం కోరుకుంటారు కదా, శివుడిని తలుచుకుంటే ఉంటారు కదా. అంటే ఎక్కువ కోరికలు ఏం కోరుకుంటాం అండి, పిల్లలు బాగుండాలని కోరుకుంటాం అంతే. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మణికొండలో ఉన్న మర్రి చెట్టు శివాలయం దగ్గర ఉన్నామండి. ఇవి ఈ ఆలయ విశేషాలు. ఇక్కడ భక్తులు శివనామ స్మరణతో ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. ఇవి ఇవాల్టి విశేషాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. కెమెరామ్యాన్ రఘుతో సంతోష్.